ఈ మీటింగ్ నిన్న పెట్టలేకే ఈరోజు పెట్టింది. నిన్న నేను ఊర్లో లేను, దానికి నేను రాలేదని, అసంతృప్తి అని, ఇవన్నీ అవాస్తవం వచ్చింది. మాకు కాలేజీ నడుపుతుంటాం కాబట్టి రేపు సమ్మె అనే న్యూస్ వచ్చింది, కాలేజీలు మూసివేయాలి. మీకు వచ్చిందా? మీకు ఆ న్యూస్ వచ్చిందా? విలేకరుల మిత్రులు అడుగుతున్నారు. వచ్చింది సార్, తెలుస్తుంది. ఎవరు ఇస్తున్నారు పిలుపు? విద్యార్థి సంఘాల కాదు, ఏబీవీపీ. నా పాత అలవాటు, ఎప్పుడు కాగితాలు చూపిస్తుంటాను కదా, మన గుర్తు ఒట్టి మాట. రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలలు బంద్. ఏబీవీపీ అనేది ఏ పార్టీ యొక్క విభాగం? బీజేపీ యొక్క విభాగం. మరి బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉందా లేదా? ఇక్కడ తీసుకున్న నిర్ణయాల్లో వాళ్ళకి భాగం ఉందా లేదా? ఉంది కదా. మరి కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమై ప్రభుత్వం చేస్తున్న అవకతవకలు, అన్యాయాలు ఎత్తి చూపుతూ కళాశాలల బంద్కు పిలిపించింది. అవకతవకలు ఎందుకన్నానంటే, రాష్ట్రంలో పాయింట్లు రాశారు వాళ్ళే. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 6,500 కోట్ల ఫీజు రేమంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. బీజేపీ ప్రభుత్వంలో ఉండరు మీరు. ప్రభుత్వం సరిగా పనిచేయటం లేదు అని సాక్షాత్తు బీజేపీయే గుర్తించింది. ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల తరఫున ప్రభుత్వాన్ని మెడలు వంచి వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి మేము పనిచేస్తున్నాం. ఇచ్చిన హామీ ఎలక్షన్ వరకేనో తర్వాత మర్చిపోవటం నా నైజం, ప్రజలకు అలవాటు అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, సాక్షాత్తు బీజేపీ దీనికి నిదర్శనం. ఇప్పుడు కాదు, ఎలక్షన్ ముందర కూడా మేనిఫెస్టోలో మా నాయకుడు నరేంద్ర మోడీ గారి బొమ్మ ఉండకూడదు, మా గుర్తు కమలం గుర్తు కూడా ఉండకూడదు అని ఆ రోజు కూటమి ప్రభుత్వంగా 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసిన మేనిఫెస్టోలో మోడీ గారి బొమ్మ కానీ బీజేపీ యొక్క కమలం గుర్తు కానీ లేవు. ఈయన ఎటు ప్రజలను మోసం చేస్తారు, ఆ మోసంలో మేము భాగస్వామ్యం పంచుకోము అని ఆ రోజే గుర్తించి బీజేపీ దూరంగా ఉంది. ఈరోజు దానికి సాక్ష్యం ఇది. కళాశాలల బంద్, డిగ్రీతో సహా అన్ని కోర్సుల ప్రవేశాలు తక్షణమే పూర్తి చేయాలి. కౌన్సిలింగ్ జరిగితే 38% నిండింది. 38%. కాలేజీల సీట్లు పెంచుకోనివ్వం, కొత్త కాలేజీలు ఓపెన్ చేయనివ్వం అని డిలే చేసి 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 రాష్ట్ర యువత, చదువుకోవాలనుకుంటున్న స్టూడెంట్స్ ఇతర రాష్ట్రాలకు పోవటం, వేరే కోర్సుల్లో చేరితే, ప్రైవేట్ కాలేజీల్లో చేరితే మనకు మిగిలింది 38%. పాలిటెక్నిక్లో చదివితే వెంటనే ఉద్యోగాలు వస్తున్నాయి. మీరు ప్రభుత్వ పరంగా నైపుణ్యాన్ని పెంపొందిస్తాం, స్కిల్ని పెంచుతాము అని మీరు చేసింది లేదు. కాలేజీలు చేస్తామంటే వాటికి డిలే చేసి 38%. ఈ ఫిగర్స్ ఇవి.
మొన్నటికి మొన్న 3 రోజుల క్రితం లేటరల్ ఎంట్రీలో 42%. అంటే మీరు ప్రతిదీ డిలే చేసి సీట్లు ఖాళీగా ఉంచితే ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది. ఇది మీ ఆలోచన. దానికి అనుగుణంగా నడుచుకుంటున్నారు. అందుకనే డిగ్రీతో సహా అన్ని కోర్సులు పూర్తి, అంటే డిగ్రీ అసలు ఇప్పుడు దాకా ఎత్తుకోలే, దాన్ని ఊసేయలేదు. బీజేపీ మాట. మౌలిక వసతులు మెరుగుపరచాలి, కార్పొరేట్ ప్రైవేట్ విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి. కార్పొరేట్ విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీ గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా స్థాపిస్తే దాన్ని ప్రైవేట్ పరం చేయాలని చూసిన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రం అంతా ఏకమై జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుతో దాన్ని ఆపగలిగాం. ప్రైవేట్ విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని బీజేపీ కోరుతుంది. ఇదే. సో మేము ఎత్తి చూపిస్తున్న తప్పులు, అమలు చేయాల్సిన హామీల్ని గుర్తు చేస్తూ ఉంటే సాక్షాత్తు ప్రభుత్వంలో భాగస్వామ్యమైన బీజేపీ కూడా మాకు మద్దతు పలుకుతుంది అని మీ ద్వారా తెలియజేస్తుంది. జనాల్ని పిండి ఇబ్బందులు గురి చేస్తుందంటే, నిన్నే హైదరాబాద్ నుంచి వచ్చిన. ఈ మధ్య తిరుపతి హైదరాబాద్ తిరుపతికి ఎప్పుడు ప్రయాణం చేయాలన్నా మినిమం టికెట్ 10,000, 4,000 ఉన్న టికెట్. భోగాపురంలో మన యూనియన్ సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, మన ఆంధ్రవాసి, మంచి పనులు చేస్తామంటే భోగాపురంలో ప్రారంభం చేసింది. అంటే చెప్పారు, మేము చేసాం. క్రెడిట్ చోరీ ఎలా ఉంటుందనంటే, మొదట టెంకాయ కొట్టాడేమో చంద్రబాబు నాయుడు గారు. ల్యాండ్ అక్వైర్ చేసింది పూలింగ్ పద్ధతిలో. ఆయనకి ఇష్టమైన పూలింగ్ పద్ధతి అని అంటే, కాదు ప్రభుత్వం డబ్బులు వెచ్చించి ల్యాండ్ కొంటుంది అని చెప్పేసి అక్వైర్ చేసి హ్యాండ్ ఓవర్ చేసి మీటింగ్ పెట్టి మాట్లాడి సాక్షాత్తు జిఎంఆర్ గారి చైర్మన్నే మళ్ళా మీరే వచ్చి ఓపెన్ చేయాలి సార్ అని చెప్పంగా 26లో మొదలవుద్ది అని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు, మల్లికార్జునరావు గారు. మొదలైంది, ప్రభుత్వం మారింది. చంద్రబాబు నాయుడు మొత్తం నేనే చేశానంటున్నాడు. మా మంత్రి ఢిల్లీలో ఉన్నాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి విశాఖపట్నం నుంచి కోస్టల్ రోడ్ కనెక్టివిటీ ఉండాలి అని ప్రతిపాదించింది, మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని అయితే తొంగలో దొక్కేశాం. రోడ్డు లేదు. ఈరోజు విశాఖ వాసులు ఇబ్బంది పడుతున్నారు. మేము ట్రైన్లో పోతాం కానీ ఈ ఎయిర్పోర్ట్ పోము అని నెమ్మదిగా తెలిసి వస్తుంది. మరి అక్కడ ఈ కొత్త ఎయిర్పోర్ట్ కట్టారని వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దేశం నలుమూల నుంచి వస్తారు, వీళ్ళకి ఎంత ఛార్జ్ చేసినా ఏం చేసినా పట్టించుకోరు అని టిక్కెట్ ధర మినిమం 10,000తో స్టార్ట్ అయ్యేటట్టు చేశారు. ఎయిర్లైన్స్తో కుమ్మక్కయ్యారా? ఎక్కడా లేదు. మీరు కొట్టండి, ఇప్పుడు మీ ఫోన్లో కొట్టండి. నెల తర్వాత టికెట్ ఎంతో చూడండి. ఒక నెల తర్వాత 9,000 కన్నా తక్కువ ఉంటే నన్ను అడగండి. హైదరాబాద్కి అంటే ఏదైనా ఉంటే స్వామి మీద పెట్టేద్దాం. పేపర్లో రాయించుకున్నారు. శ్రీవాణి టికెట్లు సాయంత్రం 4 గంటలకు ఉంటే మధ్యాహ్నం దాకా ఫ్లైట్లకి కొంచెం డిమాండ్ ఉందనుకోండి. దాని తర్వాత
సో ఏ విధంగా లూటీ చేయాలో ఏది వదలకుండా అన్ని రకాల విధాలు అన్ని పద్ధతులు అవలంబిస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని కూనీ చేస్తున్నారు, ఖాళీ చేస్తున్నారు. ఒక రకంగా ఇది ఏలెత్తి చూపించలేరు కాబట్టి బీజేపీ కళాశాల బంద్ అని ఇంకొక పాయింట్గా బయటకు వచ్చారు. మీరు చేస్తున్న తప్పుల్లో మేము భాగస్వామ్యం కాలేము అనేది దాని అర్థం. కేంద్రంలో నీట్ పరీక్షల్లో తప్పులు దొల్ని పరీక్షలు సక్రమంగా జరిపించలేదని దేశ యువత ముందుకొచ్చి అక్కడ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమంటే రోడ్డుకి ఎక్కిన తర్వాత చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అన్ని శాఖల్లోనూ ఆయనే ఉంటారు, మంచిదే. అది రీజనల్ పార్టీ, ఎవరు ఏం చేసినా ప్రశ్నించలేదు. ఆక్వాకల్చర్కి ఏదైనా సంబంధించి వచ్చినా లోకేష్ గారి బొమ్మే, సివిల్ సప్లైస్కి వచ్చిందా లోకేష్ గారి బొమ్మే. ప్రధానమంత్రి వచ్చి అగ్రికల్చర్కి సంబంధించిన ఏదన్నా ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసినా లోకేష్ గారి బొమ్మే. అంటే అన్ని శాఖల్లోనూ మీ పెత్తనం ఉంది, సంతోషం. కానీ మీరు బాధ్యత వహించాల్సింది విద్యాశాఖ మీద. విద్యాశాఖలో ఏదన్నా తప్పు జరిగితే ఆ శాఖ మంత్రిగా పూర్తి బాధ్యత మీదే. ఉద్యోగాలు అమ్ముకున్నారని మేము అంటాం. అవకతవకలు జరిగింది వాస్తవం. సిబిఐ ఎంక్వైరీ చేయమంటున్నాం. జరిగిన తప్పుల మీద రాజీనామా చేయమంటున్నాం. రాజీనామా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలాగా నియోజకవర్గ కార్యకర్తలందరూ, నాయకులందరూ కలిసి 6, 7, 8, 9 తేదీల్లో రిలే నిరాహార దీక్ష చేయబోతున్నాం. వెంకటగిరి టౌన్లో, మండలంలో, దక్కిల్లో, బాలేపల్లిలో, 10వ తేదీన కలువాయిలో ఒక ర్యాలీ ప్రజలకు తెలియజేయడానికి. ఇవన్నీ కూడా శాంతియుతంగానే జరుగుతాయి. పర్మిషన్ ఆల్రెడీ పెట్టడం జరిగింది. కానీ ఎక్కడికి కదిలినా ప్రభుత్వం సరిగా చేయటంలా. ఆ చేసిన తప్పులు ఎత్తి చూపించాలంటే పర్మిషన్ కొత్తగా సెక్షన్ 30 అని పెట్టారు. న్యాయపరంగానే పోతాం, పద్ధతిగానే చేస్తాం, శాంతియుతంగానే చేస్తాం. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలని మేము ఎత్తి చూపించడానికి వస్తున్నాం. గారిని రాజీనామా చేయమని అడగకూడదంట. అక్కడ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. ఎందుకు అడగకూడదండి? రాజీనామా చేస్తాడా లేదా అది ఆయన ఇష్టం. రాజీనామా చేయమని అడగడానికి ప్రతిపక్షానికి అన్ని హక్కులు ఉన్నాయి. మీకు గుర్తు చేస్తుందా ఈ సందర్భంలో? లోకేష్ గారికి తెలియదేమో, ప్రతిపక్షంలో మీ తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు 91లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెయ్యని తప్పుకి అప్పటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారిని చెయ్యని తప్పు ఆయన మీద మోపి స్వలాభం కోసం ఈ పనులు చేశాడు, ప్రైవేటీకరణ చేస్తున్నాడు అని ఆ రోజు చెప్తే, తప్పు చేయకపోయినా బాధ్యతగా
ముఖ్యమంత్రి పదవికే రాజీనామా చేశాడు జనార్దన్ రెడ్డి గారు. అవసరం లేకపోయినా రిజైన్ చేసిన తర్వాత కోర్టుకు పోయిన తర్వాత కోర్టు తీర్పు ఇచ్చింది, ముఖ్యమంత్రిగా మీరు చేసింది తప్పు కాదు. చాలామంది అడిగారు ఆయన, సార్ మీరు ఎటు రిజైన్ చేసేశారు, రాజీనామా చేశారు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ కోర్టుకు పోవటం? నా మనస్సాక్షి కోసం నేను చేసింది తప్పని నాకు తెలుసు. నేను ఒక్కడనే చెప్తే కాదు, కోర్టు ద్వారా కోర్టే తీర్పింది. తిరిగి మళ్ళీ వచ్చి కూర్చోలా. అది నైతిక బాధ్యత అంటే. అడిగే హక్కు ప్రతిపక్షానికి ఉంది, చేస్తావా లేదా మీ ఇష్టం. మంత్రికి హక్కున్నా లేకపోయినా మంత్రి మీద ఉన్న పైనుంటే ప్రధానమంత్రి, ఇక్కడుంటే ముఖ్యమంత్రి, వాళ్ళ ఆదేశాల మేరకు నడుచుకోవాలి. ఇక్కడ ఏంటంటే ముఖ్యమంత్రి గారి స్వయాన కొడుకే. సో అది మీ ఇష్టం, ఓపెన్గా చెప్తున్నాం. కానీ అడిగే హక్కు మాకు. విధంగా మా పార్టీ పరంగా అదే గూడూరులో మా ఇన్ఛార్జిని ఒక కుర్రాడిని వేశారు, గురువయ్య. చదువుకున్నవాడు కుర్రాడు. జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు గూడూరు ఇన్ఛార్జిగా ఉంటారని. నేను హాజరు కాలేకపోయినా నేదురు మళ్ళీ అసంతృప్తి. పోయినసారి వచ్చినప్పుడు కూడా చెప్పిన, అయ్యా నేదురు మళ్ళీ గుర్రుగా ఉన్నాడంటే, ఎక్కడున్నానా బాబు గుర్రుగా? సంతోషంగా ఉన్నాం. ఇన్ఛార్జీలు మార్పిడి జరిగినప్పుడు ఇలాంటి వాటిలో కొందరికి కొంచెం అసహనం, అసంతృప్తి కొంచెం ఉంటుంది, సమయం పడుతుంది. పెద్దలుగా మేము సరి చేసుకుంటాం, సరిదిద్దుతాం, నడిపించుకుంటాం మా నాయకుల్ని. గిరిలోనే త్వరలో మండల మీటింగులు కూడా పెట్టి గురువైన అందరికీ పరిచయం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట మీద ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ ముందుకు సాగుతాం, ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీగా. ఒకసారి ఇక్కడ కూడా చెప్పిన, ఎవరైనా పార్టీ ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ చేయకపోతే, ఇష్టం లేకపోతే పార్టీ నుంచి వైద్యాలకు ఎవరు కాదంటారు. కానీ నేను రాను, అది నా ఇష్టం, నేను ఏమైనా చేస్తాను, అది ఇంటి వరకే పరిమితం. పార్టీ పరంగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఎక్కడ ఇన్ఛార్జిగా పెడితే ఆయన మాట మీద కలిసి పని చేసుకొని గెలిపించాల్సిన బాధ్యత మా మీద. ఇక్కడ ఎవరికి అసంతృప్తి లేదు. లేని దాన్ని సృష్టించాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేకుండా అవకాశం వచ్చింది కాబట్టి విలేకరు మిత్రుల ద్వారా దానికి కూడా వివరణ ఇస్తూ ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంటున్నాం, పర్మిషన్స్ పెడుతున్నాం. ఇబ్బందులు లేకుండా అఫీషియల్గానే పర్మిషన్ ఇవ్వండి. మా మాట ప్రకారం శాంతియుతంగానే ర్యాలీ కానీ రిలే నిరాహార దీక్షలు కానీ చేసుకొని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత, ప్రజల గొంతుగా వాళ్ళ మాట వినిపించాల్సిన బాధ్యత ప్రతిపక్షంలో మాకు ఉంది. కాబట్టి మేము ఈ పోరాటం ఇలాగే కొనసాగిస్తాం. రాబో ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదాకా, అంటే అది ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేశారు, దాని ప్రకారం నడుచుకుంటామని. ఎన్ని ఇచ్చారు? 15,000, 16,000. ఎన్ని సచివాలయాలు స్థాపించారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు?
ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? 2 లక్షల చిల్లర. మరి 15,000 పెద్దదా, ఆ 16,000 పెద్దదా, 2 లక్షలు పెద్దదా? ఉద్యోగాలు ఎందుకు కల్పించలేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఆర్టీసీ సంస్థ ఒక వేరే సెపరేట్ ఎంటిటీగా ఉండింది, ప్రభుత్వ ఉద్యోగులు కాదు వాళ్ళని విలీనం చేసి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగాలు మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్టే కదా. మరి 16,000 గురించి మాట్లాడుతూ ఉంటారు. విషయం చెప్పనా, జగన్మోహన్ రెడ్డి గారికి డిఎస్సిని కూడా వ్యాపారం చేసి అమ్ముకోవడం తెలీదు, అర్థమైందా? అందుకనే డిఎస్సి పెట్టాల. ఆయనకి తెలీదు. ఉద్యోగాలు ఇప్పించడం, సచివాలయాలు స్థాపించడం, దానిలో ఉద్యోగాలు ఇప్పించాడు. పార్టీ పరంగా కాదు, పరీక్షలు పెట్టి. ఎవరన్నా ఏలెత్తి చూపించగలిగారా? 2 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇప్పిస్తే ఇక్కడ అవకతవకలు జరిగినాయి అని ఎవరన్నా ఏలెత్తి చూపించగలిగారా? అంటే మనం డబ్బులు దండుకోవచ్చు, దీనికి ఒక పద్ధతి ఉంది అని అనుభవం ఉన్న తెలుగుదేశం వాళ్ళు చేసిన ప్రక్రియ. అందుకనే మెగా డిఎస్సి అని పేరు పెట్టి ఏ విధంగా అమ్ముకోవాలో అమ్ముకొని, మాకు కూడా మొదట్లో తెలియలే, మేము కూడా సంతోషపడ్డాం. కానీ చేసిందేంటి? ఉద్యోగాలు అమ్ముకున్నారు. మరి మీరు 16,000 ఉద్యోగాలు కల్పించారు కాదు, 16,000 ఉద్యోగాల్లో ఎన్ని అమ్మారు? సాక్ష్యాలు ఉన్నాయి. సచివాలయంలో తీసుకోండి, ఎన్ని ఇచ్చారు, ఎక్కడ, అది కూడా ఎగ్జామ్ రాయించారు, పారదర్శకంగా చేశారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకి ఉన్న తేడా.